చేస్తున్నటువంటి సంఘాల నాయకులు, అధ్యక్షులు, కార్యదర్శులు, సభ్యులందరూ కూడా అందరూ ఎవరి మీరు మీ సీట్లో కూర్చుంటే అందరూ జనాలకు మరి కొంచెం మనం అందరము ఎక్కువ వచ్చినామన్నట్టుగా ప్రతి ఒక్కరికి పేరు పేరున తెలియజేయడం జరుగుతుంది. నాయకులే కాదు, బాబు జగజీవన్ రామ్ ఆయన భారతదేశ ఉప ప్రధానిగా, రక్షణ శాఖ మంత్రిగా, వ్యవసాయ శాఖ మంత్రిగా, నీటిపారుదల శాఖ మంత్రి, మల్కాజ్గిరి నియోజకవర్గం చెప్పాలి ఒకసారి. ధనరాజు అన్నకు మంచి ఫోటో దించి రైట్ సార్, థ్యాంక్ యూ. స్వాగతం పలుకుతున్నాం సార్. శ్రీ గౌరవనీయులు బొమ్మలపల్లి నరసింహులు యాదవ్ గారు, చైర్మన్ అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ గారిని ఈ యొక్క కార్యక్రమానికి స్వాగతం పలుకుతున్నాం సార్. శ్రీ భీమిడి జైపాల్ రెడ్డి గారు, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ రీజనల్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ మెంబర్ గారిని కూడా ఈ కార్యక్రమంలోకి ఆహ్వానిస్తున్నాం సార్. అలాగే ఈ యొక్క కార్యక్రమంతో పాటు స్కాలర్షిప్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇవే కాకుండా పోస్ట్ మ్యాట్రిక్ స్కాలర్షిప్స్ కూడా మనము ప్రతి విద్యార్థులకు మేము ఈసారి అడ్మిషన్ అనేది కల్పించడం జరిగింది. అట్లాగే ప్రతి సంవత్సరం కూడా హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో రామంతపూర్ మరియు బేగంపేటలో ఇద్దరు పిల్లలకు డ్రా ద్వారా కలెక్టర్ గారు ఆధ్వర్యంలో ముందర డ్రా ద్వారా మేము జై భీమ్ 119వ జయంతి ఉత్సవాలకు ఘనంగా జరుపుకున్నందుకు చాలా సంతోషపడతా ఉన్నాం, గర్వపడతా ఉన్నాం. మా మిత్రులు, మా అన్నదమ్ములు, తల్లిదండ్రులందరూ కూడా మాట్లాడుతూ కూడా
ఈరోజు కూడా నిజంగా కూడా మహనీయులు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అయితేనేమింది, డాక్టర్ బాబు జగ్జీవన్ గారు అయితేనేమింది, 5 దశాబ్దాలుగా పార్లమెంట్లో పాము తిరిగి పాము కాటు తిరగవుతున్నా వాళ్ళకి ఒక నేను బల్క్ మీటర్ ఇవ్వమంటే నేను నెక్స్ట్ టైం నుంచి ఈ ఏవైతే మన సివిల్ రైట్స్ ప్రోగ్రామ్ జరుగుతుందో వాటినన్నీ కూడా కలెక్టర్ ముంగడ, కమిషనర్ ముంగడ వాళ్ళు చర్యలు తీసుకోకపోతే మీ ద్వారా వాళ్ళకి అరెస్ట్ వారెంట్ అంటే దళిత సంఘాలు లెక్క చేయట్లేదు అని చెప్పి వాళ్ళ మీద కేసులు కూడా పెట్టమని చెప్పేసి మీ ద్వారా నేను కోరుకుంటాను. ఎందుకు చెప్తున్నా అంటే అరే మీ హక్కు ఇలా బాధ ఉన్న ప్రతి ఒక్కరి దగ్గరికి మనకు మన మల్కాజ్గిరికి ఏ విధంగా ఏం కావాలా వాటిని సాధించుకోవడం అవన్నిటికీ ఒక ఎత్తు అయితే, ఇవన్నీ ఈ అభివృద్ధి కార్యక్రమాలు ఒక ఎత్తు అయితే, ఈ యొక్క కార్యక్రమాన్ని మల్కాజ్గిరి నియోజకవర్గంలో జరుపుతున్నందుకు నిజంగా నాకు చాలా అందరూ మెంబర్ల ఆధ్వర్యంలో కూడా మనం ఇవాళ సివిల్ రైట్స్ ప్రోగ్రామ్ చేసుకుంటాం. మనకు ఎస్సీ ఎస్టీ సప్లాన్ ప్రకారంగా మనకి ఎక్కడికి మా రామచంద్ర గారికి మరియు ఇక్కడికి వేదిక మీద ఉన్న మా అదేవిధంగా మా నరసింహ యాదవ్ అన్న, మా మార్కెట్ అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ చైర్మన్ గారికి, అదేవిధంగా జైపాల్ రెడ్డి అన్న ట్రాన్స్పోర్ట్ మెంబర్ గారికి, మరియు వేదిక మీద ఉన్న అందరి మెంబర్లకు, ఇక్కడికి వచ్చిన దళిత సంఘాల నాయకులకు అందరికీ కూడా పేరు పేరున, అదేవిధంగా వివిధ పార్టీల తరఫు నుంచి ఇక్కడికి వచ్చిన నాయకులకు, బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ, ఇంకా ఇతర పార్టీల నుంచి కూడా వచ్చిన వాళ్ళందరికీ, ఈ యొక్క కార్యక్రమం ఇంత అద్భుతంగా నిర్వహించి మాకు తోడ్పాటు అందించిన చింతల్ బస్తీ సొసైటీ మెంబర్స్కి, మరియు మా ఎంఆర్పిఎస్ లీడర్లకు, డివిఎంసి మెంబర్స్కి, ఇంకా అదర్ కళాకారులకు, మీడియా మిత్రులకు అందరికీ కూడా నా యొక్క నమస్కారం తెలియదు.